ఏవండోయ్! ఈ రోజుల్లో చాలామంది బాధపడుతున్నటువంటి సమస్యల్లో ఒకటేంటంటే అధిక బరువండి. అదేనండి ఊబకాయం. మరి ఈ ఊబకాయం రావడానికి గల కారణం ఏంటంటే, ఆ వ్యక్తుల యొక్క ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అండి. ఇది వారి ఆరోగ్యం మీద ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయనమాట. అది ఆడవారు గావచ్చు, మగవారు గావచ్చు, పిల్లలు గావచ్చు, పెద్దలు గావచ్చు, ఎవరైనా సరే వారి ఆహారపు అలవాట్ల కారణంగానే అధిక బరువు అనేది బెల్లీ ఫ్యాట్ అనే సమస్య తోటి బాధపడుతూ ఉంటారనమాట. అయితే బరువు తగ్గడానికి చాలామంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తారండి. కొంతమంది ఏమో ఉపవాసాలు చేస్తారు, ఆహారంలో మార్పులు చేసుకుంటారు, కొంతమంది ఏమో జిమ్ముల చుట్టూ తిరుగుతారు. ఎవరు ఎంతమంది ఏది ప్రయోగాలు చేసినా చాలా మందిలో పెద్దగా ఎక్కువగా మార్పు అనేది కనిపించదండి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బరువు మాత్రం తగ్గలేకపోతూ ఉంటారు. దాంతోటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయ్యో, నేను బరువు తగ్గలేకపోతున్నాను, నాకు బెల్లీ ఫ్యాట్ ఉంది, దీన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి మానసికంగా మదన పడుతూ ఉంటారనమాట. అయితే డాక్టర్స్ కానీ పరిశోధకులు కానీ ఏం సలహా చెప్తున్నారు అంటే, వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తున్నారండి. ఎందుకంటే వాకింగ్ ద్వారా బరువుని చాలా సులభంగా తగ్గించుకోవచ్చు అంటండి. కాకపోతే దీనికోసం కొన్ని రూల్స్ తప్పనిసరిగా పాటించాలంట. ఈ మధ్య 666 అంటే 666 వాకింగ్ రూల్ వైరల్ అవుతుందండి. ఈ వాకింగ్ రూల్ తోటి బరువు ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తున్నారనమాట. ఇంతకీ ఈ రూల్ ఏంటి, బరువు తగ్గడంలో ఇది ఎలా సహాయపడుతుందో మీకు ఇప్పుడు నేను వివరిస్తానండి. ఇది 666 అనేది ఒక వాకింగ్ రూల్ అనమాట. ఇది ఒక సాధారణ నియమం అండి. ఇందులో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే రోజుకు ఒక్కసారైనా 60 నిమిషాల పాటు నడవాలంటండి. అది ఉదయం 6 గంటలకి లేదా సాయంత్రం 6 గంటలకైనా సరే 60 నిమిషాల పాటు నడవాలంట. అయితే ఈ నడకతో పాటు 6 నిమిషాల పాటు వామప్ చేయాలంటండి. అంటే చిన్న చిన్న వ్యాయామాలు కూడా చేయాలంట. అంతేకాకుండా 6 నిమిషాల పాటు కూల్ డౌన్ కూడా చేయాలంటండి. అంటే చిన్న చిన్న వ్యాయామాలతోటి మళ్ళీ కూల్ అయిపోవడం. వామప్ వ్యాయామాలు నడకకు ముందు చేస్తే, కూల్ డౌన్ నడక తర్వాత చేయాలి అని చెప్తున్నారండి మనకి నిపుణులు. ఇందుకే ఈ రూల్ ఎలా పనిచేస్తుందంటే, క్రమం తప్పకుండా 60 నిమిషాల పాటు మనం నడవడం వల్ల వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే వాళ్ళ క్యాలరీస్ అన్నీ కూడా చాలా ఈజీగా బర్న్ అయిపోతాయండి. ఇంకా ఈ విధంగా 60 నిమిషాల పాటు రోజు వాకింగ్ చేయడం వల్ల వారి యొక్క జీవక్రియ పెరుగుతుందన్నమాట. దాని కారణం చేత శరీరం ఎక్కువ క్యాలరీస్ని బర్న్ చేసుకుంటుందండి. ఇంకా ఎవరైతే 60 నిమిషాల పాటు రెగ్యులర్గా వాకింగ్ చేస్తారో వాళ్ళ శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు అండి, అదేనండి ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ చక్కగా తగ్గిపోతుందన్నమాట. అదేవిధంగా ప్రతిరోజు ఒక 60 నిమిషాల పాటు అంటే ఒక గంట పాటు నడవడం వల్ల గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యం మెరుగవుతుందంటండి. ఇంకా 60 నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి, అదేనండి స్ట్రెస్ తగ్గిపోతుందన్నమాట. దీంతో మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకా బరువు తగ్గడానికి ఈ 666 అనేటటువంటి నియమం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందంటండి. ఎందుకంటే రెగ్యులర్ వాకింగ్ వల్ల శరీరం చాలా బలంగా ఫిట్గా తయారవుతుందన్నమాట. ఎవరికైనా డయాబెటీస్ ఉన్నా, హై బీపీ ఉన్నా, ఇంకా గుండె జబ్బులున్నా వాటన్నిటిని తగ్గించడం మాత్రమే కాకుండా రెగ్యులర్గా 60 నిమిషాలు వాకింగ్ చేస్తే వాటి బారిన పడకుండా కూడా ఈ వాకింగ్ కాపాడుతుందంటండి. ఇంకా 60 నిమిషాల పాటు నడవడం వల్ల మనల్ని నడక శక్తివంతంగా మారుస్తుందన్నమాట. అంటే ఆ రోజంతా కూడా చాలా చురుగ్గా యాక్టివ్గా ఉండగలుగుతామండి. అదేవిధంగా ఎవరైనా బాడీ పెయిన్స్తో బాధపడే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా 60 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల ఆ బాడీ పెయిన్స్ కూడా తగ్గుతాయంటండి. ఇంకా ఎవరైనా నిద్రలేమి సమస్య, అదేనండి నిద్ర పట్టకుండా బాధపడే వారికి ఇది చాలా మంచి ఆప్షన్ అంటండి. చక్కగా 60 నిమిషాల పాటు వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుందన్నమాట. కాబట్టి దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ నియమాన్ని పాటించవచ్చండి. కాకపోతే మీ వయసు లేదా మీ ఫిట్నెస్ స్థాయి ఏదైనప్పటికీ కూడా ఈ రూలు చాలా బాగా పనిచేస్తుందంట.
ఇంకా దీనికోసం మనం చేయాల్సింది, కష్టపడాల్సింది పెద్దగా ఏం లేదండి. వాకింగ్ చేయడం కోసం ఒక మంచి ప్లేస్ ఎక్కడుందో తెలుసుకుని, మనకున్నటువంటి 24 గంటల సమయంలో ఒక గంట సమయాన్ని మనం ఈ వాకింగ్‌కి కేటాయిస్తే సరిపోతుందనమాట. ఒకవేళ ఎవరికైనా ఏదైనా అనారోగ్య సమస్యలున్నా, గుండె జబ్బులున్నా, హై బీపీ, ఇంకా డయాబెటీస్ ఇలాంటి సమస్యలుంటే గనక, ఇతర అనారోగ్యాలు ఉంటే గనక డాక్టర్ సలహా తీసుకుని అప్పుడు వాకింగ్ చేయాలా వద్దా, ఎంతసేపు చేయాలి అనేది నిర్ణయించుకుని చేస్తే మంచిదని నిపుణులు చెప్తున్నారండి. ఇకపోతే వాకింగ్ మొదలుపెట్టేటప్పుడు ఎవరైనా సరే ఇంకేదైనా వ్యాయామం మొదలుపెట్టినా కానీ దాన్ని నెమ్మదిగా ప్రారంభించాలండి. ఉదాహరణకి వాకింగ్ ప్రారంభించేవాళ్ళు హడావిడిగా 60 నిమిషాలు నడవకుండా మెల్లమెల్లగా నడక ప్రారంభించాలండి. రోజులు గడిచే కొద్దీ నడక వేగంతో పాటు సమయాన్ని కూడా పెంచుకోవాలన్నమాట. అలాగే వాకింగ్ కోసం సరైన షూస్ ఒకటి ఎంపిక చేసుకోవాలండి. మంచి షూస్ లేకపోతే కనుక వాకింగ్ చేసేటప్పుడు మరి అరికాళ్ళు, పాదాలు, మోకాళ్ళ సమస్యలు ఇలాంటివి ఈ ఇబ్బందులు ఎదురవుతాయి అన్నమాట. ఇంకా వాకింగ్ చేసేటటువంటి సమయంలో అవసరమైనంత నీరు కూడా తాగాలంటండి. ఇంకా మన స్నేహితులతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, ప్రతిరోజు వాకింగ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. అలా చేసుకుంటే సమయం కూడా చాలా సరదాగా గడిచిపోతుందండి. కాబట్టి అధిక బరువు మంచిది కాదు కాబట్టి ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట. విన్నారు కదండి నడక యొక్క గొప్పదనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.